వెల్కమ్ టు ఐ న్యూస్. ఎయిర్ ఇండియా విమాన భద్రతపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ విఫలమైందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన తుది నివేదికను వెల్లడించింది. అది విమాన లోపం కాదు, పైలట్ ఆపరేషన్ లోపమేనని డీజీసీఏ కుండబద్దలు కొట్టింది. అసలు ఆ వీడియోలో ఏముంది? దర్యాప్తులో అధికారులు ఏం గుర్తించారు? ప్రయాణికుల భద్రతపై డీజీసీఏ ఇస్తున్న భరోసా ఏంటి? ఇప్పుడు సవివరంగా చూద్దాం. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా అది వందలాది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అందుకే ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్. విమాన ఇంజిన్ కు ఇంధన సరఫరాను నియంత్రించే ఈ స్విచ్ సరిగ్గా లాక్ అవ్వటం లేదంటూ ఒక పైలట్ చిత్రీకరించిన వీడియో ఇంటర్నెట్ లో దావాగ్నులా వ్యాపించింది. దీంతో డ్రీమ్ లైనర్ విమానాలు అసలు సురక్షితమేనా అనే అనుమానాలు ప్రయాణికుల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ అధికారులు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ విభాగంతో కలిసి క్షేత్రస్థాయిలో లోతైన దర్యాప్తు చేపట్టారు. విమానంలోని ఎడమ కుడివైపు ఉన్న స్విచ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారుల సమక్షంలో నిర్వహించిన పరీక్షల్లో ఆ స్విచ్లు సాంకేతికంగా అత్యంత పటిష్టంగా ఉన్నాయని, వాటి లాకింగ్ టూత్ పోల్ భాగాలు ఎక్కడా విరిగిపోలేదని తేలింది. స్విచ్ పై పూర్తి స్థాయి ఒత్తిడి కలిగించినప్పుడు కూడా అది సురక్షితంగా తన స్థానంలోనే ఉందని, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు నిర్ధారించారు. అయితే సోషల్ మీడియాలో కలకలం రేపిన ఆ వీడియోను విశ్లేషించిన డీజీసీఏ సంచలన విషయాలను బయటపెట్టింది. బోయింగ్ సంస్థ నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ఆ స్విచ్ ను ఆపరేట్ చేయలేదని అధికారులు గుర్తించారు. పైలట్ ఆ స్విచ్ ను హ్యాండిల్ చేసిన విధానం తప్పుగా ఉండటం వల్లే అది మొదటి 2 ప్రయత్నాల్లో సరిగ్గా లాక్ కాలేదని, కానీ అధికారుల సమక్షంలో నిర్వహించిన 3వ ప్రయత్నంలో అది పక్కాగా పనిచేసిందని డీజీసీఏ స్పష్టం చేసింది. అంటే ఇది విమాన తయారీ లోపం కాదు, కేవలం మానవ తప్పిదం లేదా ఆపరేషనల్ ఎర్రర్ మాత్రమేనని తేలిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ఘాటుగా కొన్ని సూచనలు చేస్తుంది. పైలట్లకు బోయింగ్ సిఫారసు చేసిన పద్ధతులపై మళ్లీ శిక్షణ ఇవ్వాలని, విమాన పరికరాలను ఆపరేట్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా తన వద్ద ఉన్న మొత్తం డ్రీమ్ లైనర్ విమానాలను మరోసారి తనిఖీ చేసి అవి పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉన్నాయని ధృవీకరించుకుంది. సాంకేతిక లోపం ఉందంటూ అనవసర భయాందోళనలు సృష్టించడం వల్ల విమానయాన రంగంపై ప్రయాణికులకు నమ్మకం తగ్గుతుందని, ఇలాంటి విషయాల్లో పైలట్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి డీజీసీఏ ఇచ్చిన క్లారిటీతో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానాలకు క్లీన్ చిట్ లభించింది. ప్రయాణికులు నిశ్చింతగా ప్రయాణించవచ్చని అధికారులు భరోసా ఇచ్చారు.